ఎవడో శ్రీనివాసరావు అంట వచ్చాడు. వచ్చాడు. నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. వాడు 30 రోజులు గడువిస్తున్నా, నీ భాగవతం అంతా బయట పెడతా. ఎట్రా బొచ్చు నా భాగవతం నువ్వు బయట పెట్టేది? ఆ భాగవతం అంతా నా ఎలక్షన్ ఎఫిడవిట్లో నేనే చెప్పా. అలా పెట్టాడు కేసు. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఎలక్షన్ ఎఫిడవిట్లోనే ఉంది. శ్రీనివాసరావు నువ్వేంట్రా మళ్ళీ చెప్పింది ఏంటి? పైగా వార్నింగా? ఏం చేశాను నేను? మీరు మీ పార్టీ అంటే మాకు గౌరవం ఉంది, విలువలు కాపాడే పార్టీ, ఎంతో కొంత ప్రజలకి మరి ప్రజా అవసరాలు గుర్తించే పార్టీ అని మాకు మర్యాద ఉంది. ఆ మర్యాద పోగొట్టుకోవద్దు. ఒక వ్యక్తి మీద అచ్చేస్తా ఇచ్చేస్తా అని నువ్వు శ్రీనివాసరావు మాట్లాడితే మేము ఖాళీ కూర్చుంటామా? మాట్లాడు, ఏం మాట్లాడతావో మాట్లాడు. అంచేత ఎదవ సొల్లు ఆపి నన్ను అడిగితే నేను చెప్పుండేవాడిని. శ్రీనివాసరావు నీకు అడిగితే చెప్పుండేవాడిని క్లియర్గా జరిగింది ఏంటి, కోర్టు ఆర్డర్ చూపెట్టేవాడిని. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి మిగిలినవి ఎందుకు తీసేయలేదు? మరి నేను అంత అహంకారం అయితే, నేను అంత దుర్మార్గుడిని అయితే మిగిలినవి కూడా తీసేవాడిని కదా. నాకేంటి సరదా దొరద? అక్కడ వాళ్ళని తీసేస్తే నాకేమన్నా కలిసి వస్తుందా? ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం ఇది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. మీకు ఆల్టర్నేటివ్ స్థలాలు ఇస్తున్నారు, 3 లక్షల గ్రాంట్ ఇస్తున్నారు, పైన కావాలంటే కొంత లోన్ కూడా వస్తుంది అని చెప్పి అన్ని ప్రికాషన్స్ తీసుకుని చేస్తే ఆడవాడు ఉల్ఫాగాడు ఒకడున్నాడు, ఆర్టీఐ యాక్టివిస్ట్ అని బ్లాక్మెయిల్ చేసి అందరి దగ్గర డబ్బులు దొబ్బుతూ ఉంటాడు రవికుమార్ అని. ఈస్ ఏ పక్కా బ్లాక్మెయిలర్. మెనీ కంప్లైంట్స్ వర్ గివెన్. ఇలా అడిగి ఎవరైనా బిల్డింగ్లు కట్టినా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఉత్తరాలు రాసి ఈజ్ అన్ ఎక్స్టార్షనిస్ట్. ఆడేదో పెద్ద దేశభక్తుల్లాగా నన్ను ఏదో దుర్యోధనుడు అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక పొయ్యి ఒకటి క్రియేట్ చేసి ఆ పొయ్యి మీద టమాటాలు అన్నీ పెట్టి, అంటే ఇల్లు అంతా పడిపోతే ఆ పొయ్యి అలాగే ఉండి పొయ్యి మీద ప్లేట్లో టమాటాలు కూడా అలాగే ఉంటారా? జనం ఏమన్నా తెంగరోళ్ళ? సో ఇలా ఇదొక బ్లాక్మెయిల్, కబుర్లు చేయటాలు, మాకు డబ్బులు ఇస్తే ఆపేస్తాం అని చెప్పని అవి కూడా ఆపడం, ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. ఇక్కడ ఈ శ్రీనివాసరావు అనే వాచాలి కమ్యూనిస్టులు అంటే గౌరవం ఇక్కడ, అందుకే అందరు కమ్యూనిస్టులతో నేను మాట్లాడుతూ ఉంటా. బట్ ప్రజా సంక్షేమం కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. బట్ అన్ని రూల్స్ ఫాలో అయ్యి వాళ్ళకి స్థలాలు ఇచ్చి అన్నీ చేసిన తర్వాత మరి బహుశా మరి సాక్షిగా అమ్ముడుపోయాడేమో శ్రీనివాసరావు, నాకు తెలీదు. అతను ఎవడో కూడా నాకు తెలీదు. మొన్న టీవీలో చూసా, చాలామంది పెట్టారు, ఇదిగో రాజుగారు మిమ్మల్ని ఇలాగా బూతులు తెడుతున్నాడు వీడని. సో నేను కూడా మరి కొంతమంది నేనేదో దురాఘాతాలు చేశాను అనుకుంటారేమో అని చెప్పి ఈ క్లారిఫికేషన్ ఇవ్వడం నా బాధ్యత కాబట్టి నేను ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నా. అన్ని కోర్టు సూచనలు అనుసరించే చేయటం జరిగింది. పేదవాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకునే ఇది చేయటం జరిగింది. ఇది తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది. ఆ సాక్షి ఆడి కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఆ సాక్షివాడు రఘురామని నిందిస్తున్న మహిళ నచ్చలేక నా పేరు రాస్తే వ్యూస్ వస్తాయి, ఒక 50,000 60,000 వ్యూస్ వచ్చినాయి. ఇలాగా నన్ను తిడతా ఉంటే అది అవును నువ్వు మైక్ ఇచ్చి రాజుగారిని తిట్టామా అని చెప్పి నువ్వు క్యాష్ కొడితే తిడతారు, ఎందుకు తిట్టరు? వాళ్ళకే ఇంకొంచెం క్యాష్ కొడితే జగన్ తిట్టమన్నా తిడతారు. సో వాళ్ళు ఎవరితోనో తిట్టించి మళ్ళీ వేసేసుకుని, అంటే ఈ టైమింగ్ కూడా చూడండి. ఈ టైమింగ్ ఏంటి? ఓ పక్క రామాంజనేయులు అందులో దొరికేసి జత్వాని ఇష్యూలో, మరి ఇక్కడ కసిరెడ్డి మరి దొరికేసి
కొన్ని పేర్లు చెప్పేసిన బ్యాక్గ్రౌండ్లో ఇది ఆమె పడ్డారు. రఘురామకృష్ణరావు, నిజం దుర్యోధనుడు, మొన్న ఏదో సరదాగా మా ఎమ్మెల్యేలతో కలిసి ఏదో దుర్యోధనుడు వేషం వేసాం. ఈ సాక్షి నన్ను దుర్యోధనుడు పెట్టాడు. అలా. సో దయచేసి ఇటువంటి మాటలు నమ్మొద్దు. ఎవరైనా సరే నా నియోజకవర్గానికి రండి, జరుగుతున్న అభివృద్ధిని చూడండి. స్కూళ్ళు ఎలా అభివృద్ధి చెందినాయి, కాలువలు ఎలా అభివృద్ధి చెందినాయి, మంచినీరు ఇస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేశాం కాబట్టి ఆ మంచినీరు ఇవ్వటం కోసం నేను స్వయంగా 70% గ్రామాల్లో ఈ మైక్రో ఫిల్టర్స్ అన్నీ ఏర్పాటు చేసి ఆ వాటర్ కంటామినేషన్ అవ్వకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఎన్నికల ముందు మాట ఇచ్చాను, అందరికీ సురక్షితమైన నీరు ఇస్తానని. ఆ మాట కట్టుబడి ప్రభుత్వం దగ్గర కూడా ఏమీ ఆశించకుండా కేవలం ప్రజలు, నా స్నేహితులు వీళ్ళ సహకారంతోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. మరి వాళ్ళకి కడుపు మంటగా ఉంది. మరి ఇలాగే చేస్తే మొన్న ఓడించాలనుకున్నాం, ఎవడో సింహం గుర్తించుకొని పెట్టాం, అయినా సరే మరి అటర్ ఫ్లాప్ అయిపోయారు. మరేంటో మరి వాళ్ళ బాధ ఏంటో నాకు తెలియదు. బట్ నేను ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి ఎవరైనా ఆ చెత్త సాక్షి, ఆ శ్రీనివాసరావు మాటలు, ఇంకెవడో ఉల్ఫాగాడు మాటలు విన్ని ఏదన్నా సరదాగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలనుకుంటే రండి నా నియోజకవర్గానికి. ఎవరికి చెప్పక్కల్లా, మీరే వెళ్ళండి, మీరే తిరగండి, ఆ స్కూల్కి వెళ్ళండి, వాటర్ ప్లాంట్లు చూడండి, పోలీస్ స్టేషన్లు చూడండి. ఎక్కడైనా సరే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది చూసి మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి చూసి ఎక్కడైతే హౌసెస్ తీయటం జరిగిందో అది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఆ పక్కన ఉన్న మంచినీటి కాలువలు ఉన్నాయా లేవా, ఇవన్నీ వెరిఫై చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఏదో మైక్ దొరికింది కదా, కమ్యూనిస్ట్ శ్రీనివాసరావుకి ఏదో 10 మంది ప్రేక్షకులు దొరికేటప్పటికి పిచ్చెత్తినట్టు మాట్లాడేశాడు. సో మిస్టర్ శ్రీనివాసరావు, మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలుసో లేదో కూడా నాకు తెలియదు. నోటుకు వచ్చినట్టు మాట్లాడద్దు. కంట్రోల్ యువర్ టంగ్. పెట్టుకో. 30 రోజులు ఎందుకు టైము? 300 రోజులైనా నేనే. రేపే పెట్టేసుకో, రా. నీ ఎదవసోది వేయటానికి సాక్షివాడు ఉన్నాడు, వెళ్ళి కూర్చో, సాక్షిలో మాట్లాడు. ఆ సాక్షివాడు నా గురించి రాశాడుగా, ఎన్నోసార్లు రాశాడు. రఘురామకృష్ణరావు బ్యాంకును అన్యాయం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. ఎవడేం చేశాడో అన్నీ తేలుతాయి. ముందు సాక్షివాడు కేసులు చూసుకోమను, ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తున్నాయి. సాక్షివాడు గురించి కూడా మాట్లాడు శ్రీనివాసరావు. కుమ్మక్కైతే కుమ్మక్కైపో. ఒళ్ళు మండి మాట్లాడుతున్నా, పని చేస్తున్నాను, చక్కగా పనిచేస్తున్నా. ఇలాంటి పిచ్చి కుక్కలు ఎన్ని మురిగినా నేను పనిచేసే విషయంలో వెనక్కి వెళ్ళే ముచ్చటే లేదు. నువ్వు నన్ను తిట్టావు, సాక్షివాడు వేసాడు, నేను నిన్ను తిట్టా. సాక్షివాడు వేస్తాడో లేదో నాకు తెలియదు, చూద్దాం. ఇది సాక్షివాడు కూడా వేస్తాడేమో. సరే, వేసినా వేయకపోయినా అది వేరే విషయం అనుకో. ఎనీహో, ఇంకా ఈ పనికిమాలిన శ్రీనివాసరావు గురించి ఇంకెక్కువసేపు మాట్లాడితే జనం నన్ను అపార్థం చేసుకుని అసహించుకునే పరిస్థితి రావచ్చు. కాబట్టి థ్యాంక్ యూ శ్రీనివాసరావు, బతికిపోయావు. ఇంకేంటి ఇష్యూలు? డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు స్పీడ్ అందుకుంది కాబట్టి తప్పకుండా సునీల్ కుమారు, సునీల్ నాయక్ వీళ్ళందరూ, నా కేసు అనేది అసలు చాలా అతి స్పష్టమైన కేసు. అన్నీ ఉన్నాయి, మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి, తీసుకెళ్ళి బాధిన గుర్తులు ఉన్నాయి. ఏది లేకుండా ఆడ రిఫ్రాఫ్ గాడు, బోరగట్టుగాడిని సాక్షి సంతకం పెట్టి
అప్పటికప్పుడు రెడీ చేసి తీసుకెళ్లారు. ఏ రూలు ఫాలో కాలేదు. సో అందుచేత ఆ జత్వానీ కేసే మరి అంత సీరియస్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసినప్పుడు మరి నన్ను ఇంతలాగా తీసుకెళ్ళి బాధేసి ఏమీ లేకుండా ఏ కంప్లైంట్ లేడు. జత్వానీ కేసులో కనీసం కుక్కల విద్యాసాగర్తో ఒక కంప్లైంట్ అన్న ఇప్పించారు. ఇక నా దాంట్లో కంప్లైంట్ లేడు. నన్ను పట్టుకొచ్చినోడే కంప్లైంట్, ఆడే కంప్లైంట్, ఆడే తీసుకొచ్చేసాడు. నా కొడుకు బాధేశాడు. అంతా అల్లే. సో అరెస్ట్ లేకుండా ఎందుకుంటాయి? అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది అంటే ఎన్నాళ్ళు జరగలేదు కాబట్టి నీకు అనుమానం రావటం సహజం. ఇప్పుడు డెఫినెట్గా స్పీడ్ అవుతుంది, తప్పకుండా స్పీడ్ అవుతుంది. ఏదో కడుపు మంటలు, ఏదో పొరపాటున ఏదో ఫ్లోలో ఏదో మాట వచ్చినట్టుంది. ప్రేక్షకులు దయచేసి నన్ను క్షమించండి. ఒక్కొక్కసారి మరి అలాగా ఆవేశం కట్టలు దించుకున్నప్పుడు అయినా నోరు జారకూడదు. బట్ ఐఎమ్ సారీ. ఇంకేంటి ప్రశ్నలు? ఉండి నియోజకవర్గం అభివృద్ధి గురించి అది కూడా మొన్న చెప్పేశాం కదా. మొత్తం మాకు అగ్రికల్చర్గా కూడా మరి ఆక్వాకల్చర్ కూడా బాగుంది. వస్తున్నారు జనం, తక్కువ మన మోటార్లు ఇప్పేసి రాత్రులు పట్టుకుపోతున్నారు. అదో పెద్ద క్రైమ్. బ్యాటరీలు ఎట్టుకుపోతున్నారు దొంగలు, రకరకాల వింత దొంగలు తయారయ్యారు. నిన్న చెరువు మీద ఆయిల్ కాదు, నిన్న ఒకడు వాటర్ ట్యాంకర్ వేసుకొచ్చి రైలు పట్టేసి పడిపోయాడు. అది ఎక్కడో ఒక సీసీ కెమెరాలో దొరికింది.